కొన్ని కండిషన్స్‌లో లైక్ ఫీమేల్స్‌లో అయితే ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటే ఓవరీస్ ఫంక్షనింగ్ లేకపోవడం వల్ల, లేదు ఎగ్ రిజర్వ్ అనేది బాగా తక్కువున్న పేషెంట్స్‌కి, ఏజ్ బాగా ఎక్కువున్న పేషెంట్స్‌కి అంటే మోర్ దాన్ 40 ఇయర్స్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళకి గానీ, ఫ్యామిలీస్‌లో జెనెటికల్ కండిషన్స్ రన్ అవుతున్న వాళ్ళకి, మగవాళ్ళలో శుక్రకణాలు 0 ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు డోనార్ ఎగ్‌ని గానీ, డోనార్ స్పెర్మ్‌ని గానీ సజెస్ట్ చేయడం అనేది జరుగుతుందనమాట. కొన్నిసార్లు ఈ ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత కూడా ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళకి రాదు. సో, అసలు ఎందుకు రాదు అని పేషెంట్స్‌కి చాలా డౌట్‌లుంటాయి. దాని గురించి తెలుసుకుందాం. దిస్ ఈస్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, వైజాగ్ బ్రాంచ్. డోనార్ ఎగ్ యూజ్ చేసినా గానీ, డోనార్ స్పెర్మ్ యూజ్ చేసినా కానీ, బేబీ ఏదైతే ఫార్మ్ అవుతుందో, అది 5th డే ఆఫ్ బేబీగా ఫార్మ్ అయిన తర్వాత, టెస్ట్ ట్యూబ్ బేబీలో ఉన్న బేబీ అది తల్లి గర్భాశయం లోపల మాత్రమే పెరిగే క్యాపబిలిటీ అనేది ఉంటుంది. అంటే ఆ బేబీ మన ల్యాబ్‌లో ఫర్దర్‌గా గ్రోత్ అనేది ఉండదనమాట. సో, బేబీని లోపలికి ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత, బేబీ అనేది తల్లి గర్భసంచికి అతుక్కుంటేనే ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వస్తుంది. కొన్ని కండిషన్స్‌లో మదర్ యూట్రస్‌లో బేబీని రిజెక్ట్ అనేది చేస్తుందనమాట. అంటే బిడ్డ లోపల యూట్రస్‌లో అతుక్కోనివ్వదు. కొంతమంది పేషెంట్స్‌కి డోనార్ ఎగ్‌ని గానీ, డోనార్ స్పెర్మ్‌ని గానీ సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది అసలు ఎందుకు సజెస్ట్ చేస్తామంటే, లేడీస్‌లో అయితే ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటే వాళ్ళకి ఓవరీస్‌లో ఎగ్స్ అనేవి ఉండవు. వాళ్ళ ఓవరీ ఫెయిల్ అయి ఉంటుంది ఈ కండిషన్స్. లేదు ఎగ్ రిజర్వ్ బాగా తక్కువున్న పేషెంట్స్‌కి, మోర్ దాన్ 40 ఇయర్స్ వచ్చిన పేషెంట్‌కి గానీ, కొంతమందికి జెనెటికల్ కండిషన్స్ అనేవి పేరెంట్స్ నుంచి పిల్లలకి వస్తూ ఉంటాయన్నమాట. ఆ కండిషన్స్. మగవాళ్ళలో అయితే శుక్రకణం బాగా తక్కువ కంప్లీట్‌లీ 0 ఉన్న పేషెంట్స్‌కి ఈ డోనార్ స్పెర్మ్‌ని గానీ, ఎగ్‌ని గానీ అడ్వైస్ చేయడం అనేది జరుగుతుందనమాట. కానీ ఈ కపుల్స్‌కి కూడా మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఫెయిల్ అయ్యేయటం అనేది జరుగుతుంటుంది. ఈ ఫెయిల్ అవ్వడం అనేది జరిగిన తర్వాత వీళ్ళకి క్వెషన్స్ వస్తాయి. మేడం ఇలా చేస్తే అవుతుందన్నారు కదా! ఎందుకు రాలేదు అని చెప్పేసి. టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్స్ చేసుకున్నప్పుడు ఎంబ్రియో ఏదైతే ఫార్మ్ అవుతుందో, మనం ఓన్లీ ఎంబ్రియోని మార్ఫలాజికల్‌గా అంటే బయట నుంచి చూడటానికి హెల్తీగా ఉందా లేదా, సరిగ్గా గ్రోత్ అవుతుందా లేదా, ఇవి మాత్రమే చూసుకోవడం అనేది జరుగుతుంది. జెనెటికల్ పొటెన్షియల్ అంటే బిడ్డకి జెనెటికల్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నా, బిడ్డకి అతుక్కునే శక్తి లేకపోవడం వల్ల అలాంటివి ఏమన్నా ఉన్నా సరే, మనకి ఐవీఎఫ్‌లో ఐడెంటిఫై చేయడం అనేది పాసిబిలిటీ అనేది కాదనమాట. అలాగే మదర్‌లో బేబీని లోపలికి ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత యూట్రస్‌కి అతికించుకునే శక్తి అంటే రిసెప్టివిటీ అంటారనమాట. అది తక్కువున్నా సరే మనం ఐడెంటిఫై చేయడం అనేది ఛాన్సెస్ అనేవి తక్కువుంటాయి. సెకండ్, మన బాడీలో ఇమ్యునలాజికల్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ ఇమ్యునలాజికల్ ఫ్యాక్టర్స్ అబ్నార్మల్‌గా ఉన్నా సరే, బేబీ అనేది లోపలికి పంపించిన తర్వాత రిజెక్ట్ అవుతుంది. సో, ఇంప్లాంటేషన్ అనేది జరగదనమాట. ఇలా వివిధ కారణాల మూలంగా ఈ మనము థర్డ్ పార్టీ గ్యామెట్స్‌ని యూజ్